శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృత ఆస్వాద ఆనందాయ నమః. ప్రథమాధ్యాయం 35వ శ్లోకం నుండి చెప్తాం. ఏతాన్ న హంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే నిహత్య ధార్తరాష్ట్రాన్ నః కా ప్రీతి స్యాన్ జనార్దన పాపమేవ ఆశ్రయేద్ అస్మాన్ హత్వైతాన్ ఆతతాయినః తస్మాన్ నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ సబాంధవాన్ స్వజనం హి కథం హత్వా స్వజనం హి కథం హత్వా సుఖినస్యామ మాధవ. ఈ శ్లోకాలను ఈరోజు మననం చేయాలి. ఇవన్నీ ఎవరి మాటలు? అయోమయంలో ఉన్న అర్జునుడి మాటలు. ఏం చేయాలో తోచటం లేదు అర్జునుడికి. ఏది మంచో చెడో ఏదో నిశ్చయం చేసుకోలేని ఒక అనిశ్చిత స్థితి ఇక్కడ అర్జునుడి మాటల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనకు. ఎందుకు? ఎంతవరకు ఎవరితో యుద్ధం చేయాలనుకున్నాడో వాళ్ళందరినీ ఇప్పుడు ఎట్లా చూస్తున్నాడు. ఆ దృష్టికోణం మారిపోయేటప్పటికీ మాటలన్నీ మారిపోతున్నాయి. అర్జునుడి అయోమయం మాటల్లో స్పష్టంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది ఒక మనిషికి అంటే సాధారణంగా మనకందరికి కూడా అనుభవంలోనే ఉంటుంది. ఒక విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు ఏది మంచి ఏది చెడు అని నిశ్చయం చేసుకోలేని ఒక స్థితి వస్తుంది మనకు. ఎందుకు వస్తుంది అటువంటి స్థితి అంటే, వీళ్ళందరూ నా వాళ్ళు అన్నారు. ఎవరిని చూసి అన్నాడు? కౌరవులను చూసి అన్నాడు. అంటే తనను తాను ముందుగా కౌరవుడు అనుకున్నాడు. అనుకొని ఆ మాట అనేస్తున్నాడు. అంటే ఇక్కడ ఏమైంది? తనను గుర్తించటంలో తాను పాండవుడు. అంటే పండా ఆత్మ విషయ బుద్ధి ఏషాం తేహి పాండవ అన్న పండిత అన్న శబ్దానికి మనం ఏం చెప్పుకున్నాం? పాండవులంటే వివేక లక్షణాలు ఉన్నవాళ్ళు అని చెప్పుకున్నాం. ఆ వివేక లక్షణాలు ఉన్న జన్మ తనది, ప్రత్యేకత ఉంది తన జన్మలో అన్నది గుర్తించకుండా స్వేచ్ఛా ప్రవృత్తితో ప్రవర్తించే కౌరవుడిని నేను, ఆ కురువంశం వాడినే నేను అనుకుంటున్నాడు అర్జునుడు. అట్లాగే మనందరం కూడా ఏమనుకుంటాం? మనిషి అంటే ఏముందండి, సామాన్య మనుషులు ఇట్లాగే ఉంటారు, అన్ని గుణాలు ఉంటాయి, మంచి చెడు అంతా నడుస్తూనే ఉంటుంది, వీటన్నిటిని అంత పట్టించుకుంటే ఎట్లాగూ, ఇప్పుడు అన్నిటినీ ఒక్కొక్క దాన్ని పట్టుకుని మార్చాలంటే ఎక్కడవుతుంది, మనకి ఇవన్నీ అవుతాయా అని అనుకుంటాడు. కానీ మనిషి యొక్క లక్షణం ఎట్లా ఉంది? మనిషి చాలా ప్రత్యేకమైన రచన సృష్టిలో. ఎటువంటి వాడు? వివేకంతో ప్రవర్తించగలిగిన వాడు. అటువంటి వివేకంతో ప్రవర్తించిన వాడు అయ్యుండి కూడా ఏం చేస్తున్నాడు అంటే, సామాన్యంగా ఏదైతే పశువృత్తి నుండి వచ్చాడో అవే అలవాట్లు, అవే బుద్ధులు, అవే అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏమైందంటే ఆహార నిద్ర భయం మైథునాలన్నిట్లో కొంచెం సాఫిస్టికేటెడ్గా పశువుల కంటే కొంచెం బాగున్నట్లుగా తనను గొప్ప అనుకుంటున్నాడు. ఇది మనిషికి గొప్పతనం అవుతుందా? లేదు. మనిషి ఎందుకు గొప్పవాడు? నిజంగా చూస్తే ఈ ఆహార నిద్ర భయ మైథునాలన్నిటిలో కూడా పశుపక్షాదులకే తెలివి ఎక్కువ ఉంది, ఏం సందేహం లేదు.
వాటికే ఎప్పుడు లేవాలో తెలుసు, ఎప్పుడు పడుకోవాలో తెలుసు, ఏం తినాలో తెలుసు, ఎంత తినాలో తెలుసు, పిల్లల్ని కనడం తెలుసు, సీజనల్గా కనటం తెలుసు. మనిషికి ఏమైనా తెలుస్తున్నాయా? ఏమి తెలియటం లేదు. అంటే ఈ విషయంలో అయితే నేను గొప్ప కాదు, కానీ మనిషి గొప్ప అన్నారు కదా, మరి ఆ గొప్పతనం ఏమిటి అని ఆలోచించి విచారణ చేయాలి కదా మనిషి జీవితంలో. ఇట్లాగే ఉంటారు, ఇట్లా కాకపోతే ఇంకెట్లా ఉంటారని రాజీ పడిపోకుండా ఉండాలి. అది ఇక్కడ అర్జునుడు చేస్తున్న తప్పు. తన ప్రత్యేకతను తాను గుర్తించటం లేదు. కౌరవులతో సమానంగా తనని చేసుకొని ఇప్పుడు వాళ్ళని యుద్ధంలో నేను చంపను అంటున్నాడు. అట్లాగే మనిషి కూడా ఏమంటాడు, నేను మారను అంటాడు. ఏదేమైనా సరే, ఇటువంటివన్నీ వచ్చినా సరే పోయినా సరే నేను మారను అంటాడు. అట్లాంటి ఆ స్థితి, ఒక సామాన్య చంచల స్థితికి అక్కడ ప్రతినిధిగా ఉన్నాడు అర్జునుడు. ఎందుకు? భగవద్గీత ఎక్కడ మొదలు పెడుతుంది? మనందరి సామాన్యులకు ఉండే అందరికి ఉండే కష్టాల దగ్గర మొదలుపెట్టి అత్యున్నత స్థాయి దాకా తన ఉత్తమ సమర్థత ఎక్కడికుంటుందో అంతదాకా బోధన తీసుకెళ్తుంది భగవద్గీత. ఇది భగవద్గీత అంటే ఎన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు శాస్త్రాలు ఉన్నాయో వాటన్నిటిలో భగవద్గీత యొక్క ప్రత్యేకత ఇది. ఎందుకంటే శాస్త్రాలు ఎంత గొప్పగానైనా చెప్తాయి, మనకెట్లా అనిపిస్తుంది, ఇవన్నీ మనకు ఆచరణీయమా అని అనిపిస్తుంది. ఎందుకు? అవి మొదలు పెట్టడమే ఉన్నత స్థాయిలో మొదలవుతాయి. ఇప్పుడు ఈ భగవద్గీత ఎట్లా మనలాంటి ఒక సామాన్యుడు ఈ వ్యవహార జీవితంలో, విషయాత్మక జీవితంలో బ్రతుకుతున్నప్పుడు ఎదుర్కొనే కష్టాలు ఎట్లా ఉంటాయో, బాంధవ్యాల్లో ఇరుక్కున్న ఆ బంధం ఎట్లా ఉంటుందో అక్కడ మొదలు పెట్టించింది. లేకపోతే అర్జునుడు లాంటి ఒక మహావీరుణ్ణి, గొప్పవాడిని, అంత గొప్ప సాధకుణ్ణి ఇట్లా ఒక పిరికి వాళ్ళగా ఎందుకు చూపిస్తుంది? మన కోసం చూపించింది. అంటే ఈ స్థితిలో ఉన్నా సరే భగవంతుణ్ణి ఆశ్రయిస్తే మాత్రం ఏమవుతుంది? ఆ ఉన్నతమైన సమర్థతను తాను ఈ మానవ జన్మలోనే అందుకోగలడు అనే ఒక గొప్ప సూచన అర్జున విషాద యోగం మనకు చూపిస్తుంది ఇక్కడ. పోయినసారి ఏమన్నాడు అర్జునుడు? అర్జునుడికి ఇదంతా వచ్చిన వైరాగ్య భావాలు మాట్లాడుతున్నాడు చూసారా, అదంతా నిజంగా వైరాగ్యము కాదు, త్యాగము కాదు. ఏం మాట్లాడుతున్నాడు? కండిషనల్ గా మాట్లాడుతున్నాడు స్వామితో. చేయాలనుకుంటున్నాడా యుద్ధము, వెళ్ళిపోవాలనుకుంటున్నాడా, అది కూడా స్పష్టత లేదు. ఎందుకంటే వద్దనుకున్నవాడు ఎట్లా ఉంటాడు? నేను చేయను పోయి కానీ వెళ్ళిపోతాడు. అట్లా చేయకుండా ఇప్పుడు ఏమంటున్నాడు? కృష్ణుడితో కొన్ని కారణాలను చూపిస్తున్నాడు. ఏమిటంటే ఇప్పుడు అర్జునుడికి కావాల్సింది ఏమిటి? కృష్ణుడు కూడా ఒప్పుకోవాలి. ఎందుకు? కృష్ణుడే కదా చిన్నప్పటి నుండి తనతో ఉండి తనను దారి చూపిస్తున్నది అని తెలుసు. కానీ ఇప్పుడు నా భావాలు వేరుగా ఉన్నాయి. కృష్ణుడి భావం వేరు, అర్జునుడి భావం వేరైంది. ఇక్కడ అర్జున విషాద యోగంలో స్వామి భావం ఏమిటి? వాళ్ళందరి బుద్ధి అక్కడ వ్యక్తుల మీద పగ కాదు, వ్యక్తుల మీద ద్వేషం కాదు, వాళ్ళ బుద్ధుల మీద. ఏ దుర్యోధనుణ్ణి సంహరించమంటున్నాడో ఆ దుర్యోధనుడి యొక్క దుష్ట బుద్ధిని సంహారం చేయటం, అంతేగాని వ్యక్తిగత రూపంలో అక్కడ చూడటం లేదు స్వామి. ఇప్పుడు అది దాన్ని అర్జునుడు ఏం చేస్తున్నాడు? వ్యక్తిగత రూపంలో చూసి నా బంధువు అంటున్నాడు. అక్కడ వస్తుంది అంటే స్థూల దృష్టి, సూక్ష్మ దృష్టి. మనం కూడా మన లోపల ఉన్న మన హింసించటము మనుషులతో అంటే, మార్చటం అంటే వాళ్ళ దుష్ట గుణాలను తీసేయటం అని అర్థం, కానీ వాళ్ళతో వైరం పెంచుకోమని అర్థం కాదు. వాళ్ళలో ఉన్న ఏ మమకార బంధాలు ఉంటాయో అవన్నీ తీసేసుకోవటము ఇక్కడ ఆధ్యాత్మికత. కానీ వాళ్లతో వైరం పెంచుకోమని ఎవ్వరూ చెప్పరు. అందరూ సచ్చిదానంద స్మృతి స్వరూపాలే కదా. అయినా సరే ఈ మమకారపు బాంధవ్యాల ఏ ఆట ఉందో అది ఆడద్దని చెప్తోంది మనకు ఈ ఆధ్యాత్మిక బోధ. అట్లాంటి దాంట్లో ఏం చేస్తున్నాడు? మరి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు అంటే అట్లా కాదు. ఏం చేస్తున్నాడు? ఒక ప్రయత్నం ఏమిటి అర్జునుడిదంటే, నా భావాలన్నీ కృష్ణుడు ఇప్పుడు ఒప్పుకోవాలి, అందుకే మనకు అని మొదలు పెట్టాడు. అవునా? మన వాళ్ళని చంపితే వచ్చే రాజ్యం, సుఖము, భోగములు నాకొద్దు. మనకేం చెప్పండి? ఈ రాజ్యంతో ఈ భోగాలతో మనకు అని కలుపుకొని నా భావాన్ని ఇప్పుడు కృష్ణుడు కూడా ఒప్పుకోవాలి. ఒక్కొక్కసారి పిల్లలు చూస్తారా, ఏదైనా తప్పు చేస్తే ఏం చేస్తారు? నెమ్మదిగా అమ్మకి చెప్పి ఒప్పించేసుకోవాలనుకుంటారు. పోన్లే అని అమ్మ అంటే అప్పుడు వాడు ఎంత తప్పు చేసినా ఏం చేసినా సరే వాడికి తృప్తి. అంతేనా? అట్లా చెయ్యాలని మనం ఎట్లాగైతే ప్రయత్నం చేస్తామో దీన్ని ఏమంటారంటే, ఒకటి మొండితనం ముదిరిపోతే మూర్ఖత్వం అవుతుంది. మొండితనాన్ని ఏమైనా కాస్త మార్చచ్చు కానీ మూర్ఖత్వాన్ని మార్చలేమట. ఒక శ్లోకం చెప్తారు ఏమిటంటే, బ్రహ్మదేవుడు సృష్టిలో అన్ని సమస్యలకు పరిష్కారాలను చేసేసాడట, కానీ మూర్ఖుడి మనస్సును మార్చటానికి ఏం చేయాలో ఇంతకైనా అర్థం కాక తలపట్టుకుని కూర్చున్నాడట.
అట్లాగే ఈ అర్జునుడి మాటలు ఎట్లా ఉన్నాయి, మొండితనం కాస్త మూర్ఖత్వానికి వెళుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటాయి. నా వాళ్ళని చంపితే వచ్చే రాజ్యం భోగం సుఖం వద్దన్నాడు కానీ చంపకపోతే అన్ని కావాలి అంటే ఇది వైరాగ్యం కాదు, త్యాగం అంతకంటే కాదు. ఇంకా దానికి ఇప్పుడు కృష్ణుడి అప్రూవల్ కావాలి, సమ్మతి కావాలి. అందుకే మనము అంటూ కలిపేసుకొని అదేం బావా ఇట్లయితే ఎందుకు బావా అట్లా, మనకెందుకు ఇవన్నీ బావా అంటున్నట్టుగా మాట్లాడుతున్నాడు. అక్కడ పరమాత్మని మర్చిపోయినట్టున్నాడు. అయితే ఈసారి ఏమంటున్నాడు, ఏతాన్ న హంతుమిచ్చామి ఘ్నతోపి మధుసూదన. అంటే హే మధుసూదన అని స్వామిని ఇంకొక నామంతో ఇక్కడ సంబోధన చేస్తూ ఏమంటున్నాడు, ఏతాన్ ఈ వీరిని. ఎవరు వాళ్ళు? పైన శ్లోకంలో ఎవరిని చెప్పాడు ఏతాన్ వీరిని అంటే ఆచార్యాః పితరః పుత్రాః పితామహాః మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః అని ఏ బంధబాంధవ్యాలన్నీ ఎదురుగా కనిపిస్తున్నాయని పోయినసారి శ్లోకంలో చెప్పాడో వాళ్ళందరినీ చంపటానికి నేను కోరను. నా హంతుమిచ్చామి ఘ్నతః అపి అంటే వాళ్ళు నన్ను చంపినా సరే నేను వాళ్ళని చంపను. వాళ్ళ చేతిలో నేను చావటానికైనా సిద్ధంగా ఉన్నాను కానీ వాళ్ళని నేను చంపను అంటున్నాడు. దేనికి, ఎటువంటి స్థితిలో అంటే అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః, త్రిలోక రాజ్యాధిపత్యం ఇచ్చినా సరే నేను వాళ్ళని చంపను అంటున్నాడు. కిమ్ను మహీకృతే, ఈ మామూలుగా ఈ భూలోక రాజ్యం కోసం చంపుతానా అంటున్నాడు. అంటే ఏదేమైనా సరే, ఏం పొందినా సరే, ఏమైనా ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని నేను చంపను, నా ప్రాణమే పోయినా అంటున్నాడు ఇక్కడ అర్జునుడు. అంటే ఏ స్థాయి దాకా దిగజారిన మాటలు అంటాం మనం వీటిని. పాపం అంటే ఏమిటి? పతనం అవ్వటం. అంటే ఎందుకు మనిషి పిరికితనాన్ని పొందినప్పుడు ఎటువంటి మాటలు మాట్లాడతాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? హే మధుసూదన అంటున్నాడు. మధుసూదన పదాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మధు అంటే మన్యతే ఇది మధు అంటే మన జ్ఞానే ధాతువు. ఎరుక మధు లక్షణం. అంటే మనకన్ని గ్రహింపులు ఎక్కడ తెలియబడతాయి? అన్నిటినీ ఎక్కడ గ్రహించి తెలుసుకుంటాం? ఎక్కడ? మనస్సులో. మన జ్ఞానే ధాతువు, మన శబ్దానికి కూడా. మనస్సులో ఎక్కడైతే అన్ని గ్రహింపులు తెలియబడతాయో అది మధు లక్షణం. సూదన లక్షణం అంటే దాన్ని హింసించేదని అర్థం. అంటే మధువ ఇక్కడ ప్రసిద్ధార్థం మధుసూదన లక్షణానికి ఏమిటంటే మధు అనే ఒక రాక్షసుణ్ణి సంహరించిన వాడు మధుసూదనుడు అంటారు. కృష్ణుడికి అదొక నామం, ప్రసిద్ధి. మధు అనే రాక్షసుడు ఎక్కడో ఉండడు, మనం చేసే పిచ్చి పిచ్చి తలంపులు గ్రహింపుల్లోనే ఉంటాడనమాట. అంటే మనకు భౌతికమైన విషయాలన్నీ తెలియబడే ద్వారం ఏమిటి? మొట్టమొదటి ద్వారము అభౌతికమైంది మనస్సు. బయట నుండి చూసినవన్నీ విన్నవన్నీ తీసుకొని ఎక్కడ చింతిస్తూ ఉంటాం? మనం మనస్సులో చింతన చేస్తూ ఉంటాం. ఇది అభౌతికమైన ఒక స్థానం, మొదటి స్థానం. అక్కడ నిజానికి మనస్సు ఏం చేస్తుంది? మనిషికి లోపల నుండి సచ్చిదానంద స్మృతిని ఇవ్వటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అక్కడ నుండి ఇవ్వటానికంటే లోపల నుండి ఇవ్వటానికేమో అది చివరిది, అభౌతిక ద్వారం. బయట నుండి తీసుకోవటానికి అభౌతిక ద్వారం అది మొదటిది అవుతుంది. అదేం చేస్తుంది? లోపల నుండి సచ్చిదానంద స్మృతినిచ్చి నిలకడగా ఉండు అంటుంది. మనం ఏం చేస్తుంటాం? దాంట్లో పిచ్చి ఆలోచనలన్నీ పెట్టుకొని ఏవేవో విషయాలన్నీ చూసినవి విన్నవి అన్ని పెట్టుకొని ఏం చేస్తుంటాం? చింతిస్తూ ఉంటాం. ఎప్పటికీ చింతించడమే మన పనిలాగా. ఎప్పుడైనా మనసు ఖాళీగా ఉంటుందా మనిషికి? ఎప్పుడైనా అది సాధ్యం అవుతుందా? పోనీ ఉండదు, అసాధ్యం అది. అయితే ఏమిటి? మామూలు సామాన్య మనిషికి ఏమో చింతలు ఉంటాయి. ఆ చింతలన్నీ వదిలేసిన వాడికి, ఎవరైతే సచ్చిదానంద స్మృతిని గుర్తించగలిగిన స్థాయిలో ఉంటాడో వాడేం చేస్తాడు? మనస్సు అనే గ్రహింపులో సచ్చిదానంద స్మృతిని ఆనందిస్తూ ఉంటాడు. అది మధుసూదన లక్షణం. బయటి వాటిని రానివ్వకుండా తనలో తానే ఆనందించటం, ఇది మధుసూదన లక్షణంతో. ఇప్పుడు ఏ అర్జునుడు మాట్లాడుతున్నాడు? చింతలను నింపుకున్న అర్జునుడు మాట్లాడుతున్నాడు. అంటే తన ఉత్తమ లక్షణంతో తానే ఏం మాట్లాడుతున్నాడు? ఎట్లా ఉంది అర్జునుడి స్థితి అంటే, ఒక గది ఉందనుకోండి, ఆ గదిలో బాగా అన్ని సామాన్లన్నీ కుక్కి నింపి పెట్టాం. దాంట్లో దీపాలు వేస్తే మాత్రం వెలుగు వస్తుందా?
చీకటిగానే ఉంటుంది, అంత రష్గా ఉంటుంది అనమాట. అట్లా మన మనస్సు అంతా కూడా ఇప్పుడు ఏమై ఉంది, అట్లా నిండిపోయి ఉంది. సామాన్లు నింపి గోడౌన్లో ఉంచుతారే అట్లా ఉంది. అది ఎప్పుడు లోపల సచ్చిదానంద స్మృతి అనే వెలుగు ఉంది దానికి, కానీ అది ఎప్పుడు చీకటిగానే కనిపిస్తుంది. ఎందుకు? అన్ని నింపి పెట్టుకున్నాం మనం కాబట్టి. అటువంటి స్థితిలో ఉన్న అర్జునుడు ఇప్పుడు ఆ మధుసూదన లక్షణంతో ఏమంటున్నాడు, నేను వీళ్లను చంపను, ఘ్నతహపి, హింసించినా సరే. ఇక్కడ ఆ హంతుమిచ్చామి అంటే, హంతుం అంటే చంపుట అని ప్రసిద్ధార్థం. హింసాగత్యవు ధాతు అంటే హింసించుట. ఘ్నతహపి, వాళ్ళ చేతిలో హింసింపబడినప్పటికీ నేను వాళ్ళని హింసించను అంటున్నాడు. మనిషి కూడా మీరు ఎన్నోసార్లు చూసారా, ఎన్నో అలవాట్లు ఉంటాయి మనకు, వాటి చేత మనమే బాధింపబడుతూ ఉంటాం. ఒక మనిషి ఉంటాడు, గబుక్కున మాటి మాటికి చికాకు పడటం, కోప్పడటం వాడి లక్షణాల స్వభావ లక్షణాలుగా ఉంటాయి. వాడి లక్షణాన్ని వాడెక్కువ బాధపడతాడా, ఎదుటివాడు బాధపడతాడా? వాళ్ళు ఎట్లా బాధపడతారంటే, ఇప్పుడు ఇంట్లో అందరితో మాట్లాడినప్పుడల్లా ఎవరితో మాట్లాడినా చికాకు పడతాడు, కోప్పడతాడు అనుకుందాం. ఇంట్లో ప్రతి ఒక్కరు ఇతనితో 10 నిమిషాలు మాట్లాడతారు, ఆ 10 నిమిషాలకే వాళ్ళకి హింస. తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, వదిలేస్తాడు. ఈయనేం చేస్తాడు, కనిపించిన ప్రతి మనిషితో అట్లాగే చికాకు పడుతుంటాడు, అట్లాగే కోప్పడతాడు. ఎవరు ఎక్కువ హింస అనుభవిస్తున్నారు ఇప్పుడు? తానే. ఇప్పుడు తనకు ఒక్కొక్కసారి అర్థమవుతుంది కూడా ఇట్లా అవుతోంది అని, అయినా దాన్ని మాత్రం నేను మార్చుకోలేను అన్నట్లుగా నిస్సహాయులాగా ఉంటాడనమాట మనిషి. అంతే కదా, స్వభావము పుట్టుకతో వచ్చిందని అంటాడు, కానీ పుడకలతో అదే పోవాలని అర్థం లేదు, అట్లాగే పోవాలని అర్థం లేదు. మనిషి జన్మ వచ్చిందెందుకు? పుట్టుకతో ఏవైతే వచ్చినాయి, ఎందుకంటే పూర్వపు వాసనలు అన్నీ ఉన్నాయి కాబట్టి పుట్టుకతో ఇటువంటి గుణాలు ఉండొచ్చు మనిషికి. కోపిష్టిగా ఉంటాడు, ఈర్ష్య, ద్వేషం, అసూయ, స్వార్థం, ఇవన్నీ చాలా ఉంటాయి మనిషికి, తెలియకుండానే ఉంటాయి. ఎట్లా ఉంటాయంటే, ఈర్ష్య పడటం అనేది అందరూ మనవాళ్లే, కానీ వాడు ఏదైనా కాస్త బాగా గొప్పగా సాధించాడు అనగానే తక్కువ మొహం మారిపోతుంది వీడికి. అవును, అవుతాయా లేదా చెప్పండి? చూస్తే మన కొలిగేవాడు మనతో పనిచేస్తూనే ఉంటాడు, రోజు అన్న అన్న అంటూనే తిరుగుతూ ఉంటాడు, కానీ ఈ అన్న ఏదన్నా సాధిస్తే ఆ తమ్ముడికి ఏమవుతుంది, లోపల చివుక్కు అంటుందా? ఇటువంటి అన్నిటి లక్షణాల వల్ల తానే హింసింపబడుతున్నానని తనకు అర్థమవుతూ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. కాకుండా ఉంటుందా చెప్పండి? మీ అందరి స్వానుభవంలో ఏవో ఒక చిన్న చిన్న లక్షణాలు ఇటువంటివి ఉంటాయా లేదా? మనం పెద్ద పెద్ద ఊహించుకోవద్దు. మనుషులతో మాట్లాడేటప్పుడే మన ప్రవృత్తి బయటికి వచ్చేస్తూనే ఉంటుంది. అనొద్దనుకుంటాడు, మాట అనేస్తాడు, పుసుకున బయటకు వస్తుంది అంటాడు. ఆ పుసుకున ఎందుకు వచ్చింది? లోపల ఇప్పుడు బకెట్లోంచి నీళ్ళు ఎప్పుడు కారిపోతాయండి? నిండా ఉన్నప్పుడు. లోపల నుండి మాట బయటికి వచ్చిందంటే నిండా భావం ఉందని అర్థం, నిండా లేకపోతే అది రాదు. అంటే మనం మాట్లాడేటప్పుడు మన ప్రవర్తనలో ఏవేవి వ్యక్తమవుతున్నాయో అవన్నీ లోపల నిండుగా ఉన్నాయి, అప్పుడు ఓవర్ఫ్లో అవుతాయి అన్నమాట నోటి నుండి. కానీ మన హావభావాలు, ప్రవర్తన అన్నిట్లో అంటే మనం ఏమనుకుంటాం, ఈ కొంచెమే అనుకుంటాం, ఓవర్ఫ్లో అయింది కొంచెం కాదు, లోపల బకెట్ నిండా ఉంది. అది చూడాలి. మనం ఎందుకు నిగ్రహించలేమంటే బకెట్ నిండి ఉంది కాబట్టి అనుకుంటాం. అరే అనొద్దనుకున్నా ఈ మాట, కానీ అనేసాను. అట్లా ఎన్నిసార్లు చేస్తాడు? మాటి మాటికి అదే వస్తూ ఉంటే నిగ్రహించుకోలేడు. దాని చేత వాడికే కష్టంగా కూడా ఉంటుంది. ఎవరితో మాట్లాడినా బెడిస్తుంది అంటాడా? అంటే హింసింపబడుతున్నాడు తానే, అయినా దాన్ని నేను మార్చలేను. ఇట్లాగే ఘ్నతః అపి న హంతుమిచ్చామి, దాని చేత నేను పీడింపబడినప్పటికీ తను దేంతో బాధపడుతున్నాడు? తన కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరములనే ఈ 6 లక్షణాల చేత పీడింపబడుతూ కూడా తనను తాను మార్చుకోలేని దుస్థితినిలో బతుకుతున్నాడు మనిషి. పుట్టాడు, చచ్చిపోతాడు. అయినా ఏమైంది మధ్యలో నాటకం? కాసేపు టైంపాస్, చూసి చూడనట్టు వదిలేస్తాం కదా మనం అన్నిటినీ. ఆ చూసి చూడనట్టు వదిలేసే స్వభావం వల్ల ఏమైంది? మారడానికి ఒక అవకాశం వచ్చింది, ఇక్కడ మళ్ళీ మార్పు రాలేదు. అది ఈ బేలతనం, అర్జునుడు చూపిస్తున్న బేలతనం. వాళ్ళు చంపినా నన్ను, వాడి చేతిలో నేను చచ్చిపోవడానికైనా రెడీ, నేను మాత్రం చంపను అంటున్నాడు. అట్లాగే మనకు అలవాట్లు కొన్ని ఎట్లా ఉంటాయి, బుద్ధులు కాకుండా అలవాట్లు ఉంటాయి. ఏమిటి, మొన్న ఒకటి వీడేదో వాట్సాప్ వీడియోలో చూశాడు, ఒక అతనికి బాగా సిగరెట్లు తాగే అలవాటు, చైన్ స్మోకర్ అంటారు కదా. అది ఎంత విపరీతంగా ఉందంటే భార్య ఏం చేసిందట, తలకాయ మీద
ఒక పంజరం లాంటిది తయారు చేయించి పెట్టిందట. దానికి మూతి దగ్గర ఒక చిన్న సందు పెట్టి తినడానికి మాత్రమే తెరుస్తా, లేకపోతే తాళం వేసేస్తా అని. ఇప్పుడు అతనికి తెలుసు, అతను కూడా భార్య పెడితే ఒప్పుకున్నాడు కదా. మరి ఒప్పుకున్నాడంటే అతని సిగరెట్ తాగే అలవాటు వల్ల అతను ఎంత పీడింపబడుతున్నాడో అతనికి అర్థమవుతుంది. మానేయాలనే అనుకుంటాడు, కానీ మానలేకపోతున్నాడు. ఇప్పుడు ఆ పంజరాన్ని మోయడం ఎట్లా ఉంటుంది? చాలా బాగుంటుందా? సుఖంగా ఉండదు. అంత హింసను అనుభవించినా తన అలవాటుని మార్చుకోలేడు. అంత బలీయమైంది. మనం అనుకుంటాం కానీ చిన్న చిన్న ప్రవర్తనలన్నిటిలో కూడా ఎంతో మార్పు తీసుకురావచ్చు మనం. ఇప్పుడు మేము మాటికి చెప్తుంటాము, టీ కాఫీలు అవి ఇవి అన్ని, వస్త్రధారణ ఇలాంటివి ఎందుకు చెప్తామంటే మనిషి ఈరోజు చెడిపోవడానికి కారణం ఇవే కాబట్టి. వాడికి అర్థం కావట్లేదు. పూర్వము మనుషుల్లో ఒక నిగ్రహ శక్తి ఉండేది. ఈరోజు ఆ నిగ్రహ శక్తి చాలా తక్కువైపోవడానికి కారణం ఏమిటి? తినే ఆహారము, వస్త్రధారణ. మన ప్రవర్తన దీంట్లోనే కదా తెలుస్తూ ఉంటుంది. ఇవి మార్చుకోమనం ఎందుకు చెప్తున్నామంటే అవి మారిస్తే ఇవి మారిపోతాయి. తెలియదు తనకు. మనిషి ఏమనుకుంటాడు, మీరు ఎన్ని చెప్పినా సరేనండి, ఇంత చెప్పినా మాకేం అర్థం కావటం లేదు, ఇవన్నీ మారితే అవి ఎట్లా మారుతాయి అనుకుంటాడు. మాకున్న సమస్యలు వేరు, భౌతికమైన సమస్యలు చాలా ఉండగా మీరు చెప్పేవన్నీ అర్థం చేసుకోమంటే ఎట్లా అర్థం చేసుకుంటాను చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే బోళ్ళని సమస్యలు ఉంటాయి, ఆఫీస్కి రాగానే సమస్యలు ఉంటాయి. అవి తీరిన తర్వాత ఇది మారుస్తానంటాడు. అసలు మూలం అక్కడ లేదు కదా, సమస్యకు మూలం అక్కడ లేదని అర్థం కావటం లేదు మనిషికి. మూలం ఏమిటి? తన లోపల ఒక నిగ్రహ శక్తిని పెంచుకుంటే అన్నీ మారుతాయన్నది సత్యం. దాన్ని వదిలేసి ఏమనుకుంటాడు, సమస్యలన్నీ తీరిన తర్వాత ఇన్ని సమస్యలతో ప్రవచనం విన్నా సరిగ్గా అర్థం కావట్లేదు, ధారణ కావట్లేదు అని అనుకుంటాడు. అందుకే వింటమే మానేస్తాడు. కానీ ఆ సమస్యలకు మూలమైన దాని ఎక్కడ ఉందో, మూలమైన సమస్యకు పరిష్కారం చెప్పబడుతుంది ఈ ఆధ్యాత్మిక ప్రవచనాల్లో. ఎందుకు? అవి ఎప్పటికీ మారవు. మనిషి అనుకుంటాడు ఇది ఒక్కటే అయిపోయిందేమో, అవ్వదు. ఎప్పటికీ మారవు. ఎందుకు వస్తున్నాయి అవన్నీ? నీకు ఒక గుణపాఠాన్ని నేర్పించటానికి వస్తున్నాయి. గుణపాఠాన్ని నేర్చుకుంటే అది మళ్ళీ రాదు. ఇది సూత్రం. ఒకసారి పాస్ అయితే మళ్ళీ పరీక్ష పెడతారా చెప్పండి స్కూళ్ళల్లో? మళ్ళీ అవే సమస్యలను అనుభవిస్తున్నామంటే అర్థం ఏమిటి? ఇంకా పాస్ అవ్వలేదని అర్థం. ఒక్కసారి ప్రయత్నం చేసి దృష్టి పెట్టి మారాలి. ఇప్పుడు మీరు 1 సంవత్సరంన్నర అయింది ప్రవచనాలు వినటం మొదలుపెట్టి, అయిందా? మరి ఇప్పుడు ఒక్కసారి చూసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. మీలో మీరు ఏం మార్పు వచ్చింది? ఆహారపు అలవాట్లలో కానీ, మాట్లాడే విధానంలో కానీ, ఆలోచించే దృష్టికోణంలో కానీ ఏదైనా మార్పు వచ్చిందా? మొత్తం అంటే ఇదివరకు తెలియని నేను ఇప్పుడు తెలుసుకున్న నేనులో ఏమైనా మార్పు ఉందా? అది చూసుకునేదాకా పూర్తి కాదు. ఎందుకంటే వినడానికి శ్రద్ధ సరిపోతుంది, కానీ ఆచరించడానికి శ్రద్ధ సరిపోయిందా? ఆచరణ లేకపోతే అనుభవం రాదు. వినటం చాలా గొప్ప విశేషమే, లోకానికి ఇది చాలా గొప్ప విశేషమే. కానీ ఇంకా ఎదగాలంటే ఇంకా మార్పు రావాలి. నాలో మార్పు వచ్చిందా అని ఒక్క చిన్న దాంట్లో మీరు తరిచి చూసుకున్నారంటే ఆ చిన్నది ఏం చేస్తుంది? బీజం అయితే అది వృక్షం అవుతుంది రేపు. ఈ చిన్నదే మీరు ఒక్కసారి తరచి చూసుకునే నిలకడనే ఆ మనస్సుకి అభ్యాసం చేస్తారు. చిన్న విషయం ఏదైనా ఒకటి తీసుకోవచ్చు, అది మార్చే ప్రయత్నం మీరు చేయండి. లోపల ఇంకా మార్పు ఎట్లా మొదలవుతుందో మీకు అర్థమవుతుంది. అటువంటి ఏ బలహీన స్థితి ఉంటుందో మనిషికి, సామాన్య మనిషికి అది చూపిస్తున్నారు ఇక్కడ అర్జునుడికి. ఇంకేమంటాడు? త్రైలోక్య రాజ్యస్య హేతోహో నా హంతుమిచ్చామి. అంటే త్రిలోక రాజ్యాధిపత్యం ఇస్తారంటే ఎందుకు ఇస్తారు? ఎవరిస్తారు అర్జునుడికి ఇప్పుడు త్రిలోక రాజ్యాధిపత్యం? ఇదిగో బాబురా నేనే చేస్తా, త్రిలోకాలకు రాజు అంటారా ఎవరైనా? అనరు. అక్కడ అర్జునుడి భావార్థం ఏమిటంటే ఒక విషయాన్ని గుర్తించాడు అర్జునుడు. ఏమిటి? తనను గెలిస్తే త్రిలోకాలన్నిటినీ గెలిచిన వాడవుతాడు. ఇప్పుడు మనం దండెత్తి త్రిలోకాలు ఎక్కడున్నాయో తెలియకుండానే అన్ని లోకాలను గెలవాలని అనుకోవద్దు. తనను తాను గుర్తించిన వాడు త్రిలోకాలను జయించిన వాడు, గుర్తించిన వాడు అవుతాడు. అది ప్రహ్లాద చరిత్రలో ప్రహ్లాదుడు కూడా చెప్తాడు. ఇప్పుడు రాక్షసులు ఉన్నారు కదండి, రావణాసురుడు మొత్తం ముల్లోకాలన్నింటినీ కంట్రోల్ చేసేవాడు, నియంత్రించేవాడు అని విన్నామా మనము. సూర్యుడి గమనాన్ని కూడా ఆపగలిగే శక్తి ఉండేదట. హిరణ్యకశిపుడు అటువంటి రాక్షసులు అట్లా అమరావతి మీద దండెత్తి ఇంద్రుణ్ణి బంధించి ఓడించి చేశారు, విన్నామా మనం. అంటే వాళ్ళు త్రిలోకాలను జయించారు. వాళ్ళు చేసిన తపస్సు చిన్నదా?
అస్థి పంజరం అయ్యేటట్టు తపస్సు చేస్తారు బ్రహ్మదేవుడి కోసం. అంత తపస్సు చేసే శక్తి వాళ్ళకు ఉందా లేదా? దేనికోసం? కోరికల కోసం. కేవలం భౌతికమైన కోరికల కోసం అంత తపస్సు చేయగలడు. అట్లాగే మనిషి ఏం చేస్తాడు? కేవలం బయట పొట్టకూటి విద్యల కోసం ఎంత సాధిస్తాడు చెప్పండి. ఈరోజు అందరూ అన్ని సాధిస్తున్నారంటే అంత తెలివితేటలను ప్రయోగించి లోకంలో ఇన్ని గొప్ప గొప్ప విషయాలను సాధించి సమకూర్చుకొని ఒక విలాసవంతమైన ఒక జీవితాన్ని గడుపుతున్నాడంటే ఊరికే ఏం చేయకుండా వస్తున్నాయి అవన్నీ కూడా హిరణ్యకశిపుడు, రావణాసుడు చేసిన తపస్సు లాంటివి. లోకంలో పెద్ద స్థాయికి రావాలంటే ఊరికేనే వచ్చేస్తారు? ఎవరన్నా రారు. వాళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తారు. నిద్ర సరిగ్గా ఉండదు వాళ్ళకు. ఒక సగటు మనిషిలాగా నిద్రపోతాడా? పోడు. తెల్లవారుజామున ఎప్పుడో లేస్తాడు, ఏదో చేస్తుంటాడు. రాత్రి నిద్ర ఉండదు, ఈ కుటుంబపరమైన సౌఖ్యం ఉండదు. ఎన్నో వదిలేస్తేనే అంత స్థాయికి ఎదుగుతాడు. మరి అవన్నీ సాధించగలడు కానీ నిన్ను నువ్వు జయించు తెలుసుకో అంటే నాకు అర్థం కావట్లేదు అంటాడు చివరి. అంటే తనను తెలుసుకోవటం దీనికంటే గొప్ప విశేషం అన్నమాట. అంటే త్రిలోకాలను జయించిన దానికంటే గొప్ప విశేషం ఏమిటి? తనను తాను తెలుసుకోవటం, జయించటం, తనను తాను నియంత్రించగలగటం. ఏ బుద్ధి దుర్బుద్ధి అయి పెడదారి పడుతుందో దాన్ని నియంత్రించగలిగితే మనం ఇంకెవ్వరిని, ఏ శత్రువుని బయట చంపనక్కర్లేదు, బయట గెలవనక్కర్లేదు. అది ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు. త్రిలోక రాజ్యాధిపత్యం ఇచ్చినా సరే నేను వీళ్ళని చంపనంటే ఎంత కష్టమైన పనో తన లోపల కామశత్రువుని చంపటం అనేది ఇక్కడ ఈ మాట, అర్జునుడి మాట మనకు చెబుతోంది. తర్వాత ఏమంటాడు? నిహత్య ధార్తరాష్ట్ర నహ కా ప్రీతిస్యా జనార్దన. హే జనార్దన అని మళ్ళీ ఇంకో పదం మార్చాడు, అక్కడ నామం మార్చాడు. హే జనార్దన, ధార్తరాష్ట్ర నిహత్య, ఈ ధార్తరాష్ట్రులను చంపితే మనకి ఏం ప్రీతి సంతోషం కలుగుతుంది అని అడుగుతున్నాడు. ఎవరికి? మనకు. ఎవరెవరికి? మనకు సంతోషం కలగటం కోసం యుద్ధం చేస్తున్నారా అక్కడ? లేదు. అట్లా మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ ఇంకొకటి ఏమంటాడు? అస్మాన్ ఏతాన్ ఆతతాయినః హత్వా అస్మాన్ పాపమేవ ఆశ్రయేత్. ఈ ఆతతాయినులను చంపితే మనకు పాపమే వస్తుంది అంటున్నాడు. ఎవరితో? జనార్దనుడితో అంటున్నాడు. జనార్దనుడు అక్కడ కృష్ణుడు ఏమంటాడు? వీళ్ళని చంపితే మనకు పాపం వస్తుందట. వాళ్ళెవరు? ఆతతాయినః. 2 పదాలు వాడాడు ఇక్కడ కౌరవుల గురించి చెప్పటానికి అర్జునుడు. ఆ 2 పదాలు ఏమిటి? ఒకటేమో ధార్తరాష్ట్రాన్, ఇంకొకటి ఆతతాయినః. ఈ రెండింటిని బాగా అర్థం చేసుకోవాలి మనం. ధార్తరాష్ట్రులు అంటే ఎవరు? ధృతరాష్ట్రుని పుత్రులు ధార్తరాష్ట్రులు. ధృతరాష్ట్ర లక్షణం మనం ఏం చెప్పుకున్నాము? ధృతం రాజతే ఇది ధృతరాష్ట్ర. అంటే తాను ఏదనుకుంటాడో దాన్నే మొండిగా పట్టుకునేవాడు ధృతరాష్ట్రుడు. తాను పట్టుకున్న కుందేటికి 3 కాళ్ళని అనుకునేవాడు అనమాట. మొండితనం అంతగా ఉంటుంది. కథాపరంగా ధృతరాష్ట్రుడు ఎటువంటి వాడు? పుట్టుగుడ్డి. బాగా స్పష్టంగా తెలుసుకోవాలి. ఎందుకు ధృతరాష్ట్రుని గుడ్డివాడిగా చూపించింది కథ అంటే, వాడు బుద్ధి చేత గుడ్డివాడు కనుక, బుద్ధి చేత ఆలోచించలేని వాడు కనుకనే భౌతికంగా ఒక గుడ్డివాడి పాత్ర మనకు చూపించింది అక్కడ. అంటే ఎటువంటి గుడ్డివాడు? తన పిల్లలైన వాళ్ళు దుర్యోధనాదులు ఎన్ని ఆగడాలు చేసినా సరే, ఎంత మోసాలు చేసినా సరే చూసి చూడనట్టు వదిలేస్తాడు. దానికి సహకారంగా మహాపతివ్రత అయిన గాంధారీదేవి ఏం చేసింది? ఆవిడ కూడా గంతలు కట్టుకుంది కళ్ళకు. అంటే వాళ్ళిద్దరు ఏమంటున్నారు ఇప్పుడు? వీళ్ళు ఏం పాపాలు చేసినా, మోసాలు చేసినా, తప్పులు చేసినా మేము చూసి చూడనట్టు వదిలేస్తామనే ఒక గుడ్డితనాన్ని ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు. ధృతరాష్ట్రుడి పుత్రులు ఎట్లా ఉంటారు? అదే గుణాలు కలిగి ఉంటాడు. వాడికి కలిగిన వాళ్ళు కనుక అవే గుణాలతో ఉంటాడు. అంటే ఇప్పుడు ఎవరైతే మనము చంపాలో, ఎవరినైతే మనం చంపాలో వాళ్ళెవరు? ధృతరాష్ట్రుని గుడ్డి పిల్లలు, గుడ్డి పిల్లలు. అంటే వాడికి విచక్షణ లేని పిల్లలు అన్న మాట. ఈ మాట ఎవరు అంటున్నారు? అర్జునుడే అంటున్నాడు. వాడు ఎటువంటి వాడు? శత్రువు. అక్కడ ఉన్నవాడు శత్రువు కాదు, బంధువు కదా. ఇప్పుడు మన వాళ్ళు అంటున్నాడు. ఆ బంధువు ఎటువంటి వాడు? మూర్ఖుడు, మోసగాడు.
ఆ తర్వాత పదం వాళ్ళని చంపితే ఇప్పుడు మనకేం ప్రీతి అని అడుగుతున్నాడు. అంటే తన లోపల ఉన్న దుష్టబుద్ధి, ఇంత గుడ్డితనం, అంధత్వం తనకుంది, వ్యామోహం తనకుంది అని తెలిసినా తను మారడు. అట్లాంటి స్థితిలో ఉండరా? ఇప్పుడు లోకంలో పెద్ద పెద్ద మోసాలు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ తెలుస్తుందంటారా తెలియదంటారా తప్పని? అంతెందుకు, దుర్యోధనుడు తన సొంత మాటల్లోనే చెప్తాడు. ఏమని అంటే, నాకు ధర్మం ఏదో అధర్మం ఏదో స్పష్టంగా తెలుసు కృష్ణ, నువ్వు నాకు చెప్పక్కర్లేదు, కానీ నేను అధర్మాన్ని చేయకుండా ఉండలేను, ధర్మాన్ని చేయలేను. స్పష్టంగా చెప్తాడు. తెలియక కాదు చేస్తున్నది, తెలిసి చేస్తున్నారు. ఈ లోకంలో మనుషులు కూడా అందరికీ అన్నీ తెలుస్తాయి. ఎందుకు తెలుస్తాయంటే వాళ్ళ లోపల ఒక సచ్చిదానంద స్మృతి అనే ప్రకాశము ఉంది. ఆ ప్రకాశం పవిత్రమైంది. ఇప్పుడు తెల్లటి వస్త్రం మీద మరక ఎట్లాగైతే స్పష్టంగా కనిపిస్తుందో, తన లోపల పవిత్రమైన ఆ స్వరూపం ఉంది కాబట్టి, ప్రతి జీవుడికి ఉంది కాబట్టి, తన లోపలున్న ఆ దుష్ట భావాలన్నీ కూడా ఎవరి వాళ్ళకు తెలుస్తాయి. కాకపోతే దాటేస్తాడు, పట్టించుకోడు. తెలుస్తున్నప్పటికీ పట్టించుకోకుండా దాటేసి జీవితాన్ని ఒక టైం పాస్ చేస్తాడు. జీవితం ఒక టైం పాస్ అండి. లోకంలో ఒక విలువైన బహుమతి ఇచ్చిన వాళ్ళంటే మనకు గౌరవం ఉంటుందా లేదా చెప్పండి? ఉంటుందా? అన్నిటికంటే విలువైంది ఏది ఈ లోకంలో? అయ్యో తెలియదా? సమయమా? సమయం ఏముందమ్మా, పోతే మళ్ళీ వస్తుంది. జీవితం, జీవితం అన్నిటికంటే విలువైంది కదా. ఆ జీవితాన్ని టైంపాస్ చేస్తే ఎట్లా? మనుష్య జన్మ అన్నిటికంటే గొప్ప విలువైన, సృష్టిలో అంతకంటే విలువైంది లేదు. అందుకే దేవతలు కూడా కోరుకుంటారట, లబ్ధ్వా జన్మ అమర ప్రార్థ్యం. అంటే అమరులు కూడా ఈ మానవ జన్మనే కోరుతున్నారు. అటువంటి మానవ జన్మనెత్తి ఇక్కడే మనం గుర్తించగలము అనే తేజస్సు మనకుండి, మనం దాన్ని ఏం చేస్తున్నాం? దాటేస్తున్నాం, టైం పాస్ చేస్తున్నాం. అట్లా బ్రతకడానికి మనకు హక్కు లేదు. తెలిసి చేస్తున్నాం ఆ పనిని. తెలియక చేస్తే పోనీ అనొచ్చు, తెలిసి చేస్తాడు. తెలిసి చేస్తున్నట్లుగా ఇక్కడ అర్జునుడు కూడా, వాళ్ళు ధార్తరాష్ట్రులు అంటే ధృతరాష్ట్రుడి యొక్క గుడ్డితనంతో పుట్టిన వాళ్ళు అయినా సరే వాళ్ళని చంపితే మనకు పాపం వస్తుందట. అంటే మన దుష్ట గుణాలను చంపేస్తే మనం ఎక్కడ బాగుపడిపోతే పాపం వస్తుందో అన్నట్టు మనిషి భయపడతాడు, చూసారా? అట్లా అంటున్నాడు ఇక్కడ అర్జునుడు. ఇంకా ఏమంటాడంటే, ఆతతాయినః అన్న పదం వాడాడు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? ఆతతాయినులు. ఆతతాయినులు అన్న పదము మనం సామాన్యంగా అర్థం కాదు అది, కానీ దాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భగవద్గీతలో అది ఒక ప్రత్యేక పదం, ఎక్కువగా ఎక్కడ వాడరు అది ఆ పదాన్ని. ఆతతాయినులు అంటే బాగా గొప్ప పాపం చేసేవాడట. అయితే ఆ బాగా గొప్పగా పాపం చేసే ఆ పాపాలను 6 పాపాలని చెప్తున్నారు. ఆ పాపాలు ఏమిటంటే, ఎదుటి వాడిని ఎదిరించడానికి ఎప్పుడు శస్త్రం పట్టుకొని రెడీగా ఉంటాడట వాడిని చంపటానికి, ఒకటి. రెండవది విషం ఇచ్చి చంపేవాడు. మూడవది ఏమిటి? ఇంకా స్త్రీలను, ధనాన్ని, ఇంకా భూమిని దోచుకునేవాడు. ఇంకా ఎదుటివాడిని హింసించేవాడు. ఇవి ఆతతాయిన లక్షణములు 6. ఇప్పుడు ఈ ఆతతాయినులని, దుర్యోధనులను వాళ్ళని ఎవరంటున్నారు? అర్జునుడే అంటున్నాడు. వాళ్ళని ఆతతాయినులను ఎవరన్నారు? అర్జునుడే. అయినా సరే మనం చంపకూడదట. అంటే లోకంలో మనుషులు ఇప్పుడు మోసగాళ్ళు ఉన్నారనుకోండి, పెద్ద పెద్ద స్థాయిలో భూ ఆక్రమణలు చేస్తారా లేదా? ఇంకా స్త్రీల యందు అత్యాచారం చేసేవాళ్ళు ఉంటారు, మోసాలు చేసి డబ్బు సంపాదించే వాళ్ళు ఉంటారా, ఇంకా విషాలు ఇచ్చి చంపి ఆస్తులు కొట్టేసే వాళ్ళు ఉంటారా లేదా? అన్నదమ్ములు ఉంటారు, తల్లిదండ్రులను చంపేవాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ వింటామా వినమా మనం లోకంలో? వింటారు. వీళ్ళందరూ ఇట్లా తయారవ్వటానికి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అట్లా ఉంటుందంటారా? చెప్పండి, ఉండదు. అక్కడ ఏమైంది? వాళ్ళు అట్లా ఆతతాయినులు తయారవ్వటానికి ధృతరాష్ట్ర లక్షణం కారణం. అంటే వాళ్ళ పెంపకంలో సంస్కారాన్ని ఇవ్వలేదు.
సంస్కారాన్ని ఇచ్చుంటే మనిషి ఎప్పుడు అటువంటి పని చేయడు. ఎట్లా పెంచారు? డబ్బు ప్రాధాన్యతతో వాడిని పెంచితే, కీర్తి ప్రతిష్టలు డబ్బు ప్రాధాన్యం అనుకుంటే ఏ దారిలోనైనా సరే వాడు అది పొందాలని ప్రయత్నం చేస్తాడు. అంతేనా? ఏదైనా సరే ఇంకా డబ్బే ముఖ్యం, డబ్బు ఉంటేనే మనుషులు గౌరవిస్తారనే సమాధానం చిన్నపిల్లలు కూడా చెప్పారు చాలా మంది. మీకు తెలుసా? అది డబ్బు ఉంటేనే లోకంలో గౌరవం అన్న ఆ భావాన్ని వాళ్ళకి ఇచ్చాం కాబట్టి వీడు ఆ డబ్బు సంపాదించడానికి ఏ మోసమైనా సరే, ఏ పాపమైనా సరే చేస్తాడు. ఎందుకు? గౌరవం అదే అనుకున్నాడు గనక. అంటే మనిషికి మూలంలోనే మనం ఇచ్చిన విలువలన్నీ తప్పుడు విలువలు. ఇప్పుడు ఈ మోసగాళ్ళందరినీ పెంచిన తల్లిదండ్రులందరూ వాళ్లకు మంచి విలువలను గనుక నేర్పించుంటే వాడు అట్లా ఉండడు, తప్పకుండా వాడు అట్లా ఉండడు. అంటే తల్లిదండ్రులదే తప్ప వాడికే వాడు తల్లిదండ్రులు అట్లా చేయమని చెప్తారా అంటే వాళ్ళ చేతిలో కొంతైనా ఉంటుంది. ఆ తప్పును నివారించడం ఎట్లా ఉంటుంది? బీజ రూపంలో ఉన్నప్పుడు తీసేయచ్చు, మొక్క ఉన్నప్పుడు వంచచ్చు. ఆ పని చేయకుండా ఏం చేస్తారు? చదువు 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 సంస్కారాన్ని ఇచ్చిందని చూడరు. చూస్తారా? చదువుల్లో మనం నేర్పించే చదువుల్లో ఏమున్నాయి? మార్కులు ఉన్నాయి. సంస్కారం ఉందా? కల్చర్ ఉందా? లేదు. వాడికి చదువు వచ్చింది, రేపు వాడి చదువుతో ఒక సైంటిస్ట్ అవుతాడు, ఏదేదో కనుక్కుంటాడు, ఏమన్నా చేస్తాడు, గొప్ప ఇంకేదైనా గొప్పగా సాధిస్తాడు, ఇంజనీర్ అవుతాడు. ఏం చేస్తాడు? ఇంజనీరింగ్ తెలివి ఉంది, దానికి విలువలు లేవు, మానవీయ విలువలు ఇవ్వలేదు. వాడు ఏం చేస్తాడు? మోసం చేసి కూలిపోయే బ్రిడ్జ్లు, కూలిపోయే బిల్డింగ్లు కడతాడు. డబ్బు వచ్చింది కదా వాడికి. ఏ తెలివితేటలతో చేశాడు? మనం నేర్పించిన చదువుతోనే కదా వాడు పనిచేసింది. అంటే చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పించకపోతే, మనిషికి ఉండే ఆధ్యాత్మిక విలువలు నేర్పించకపోతే ఆ చదివే వాడిని పతనానికి కారణమవుతుంది. తెలివితేటలతో కదా మోసం చేయాలంటే ఎక్కువ తెలివితేటలు ఉండాలా వద్దా చెప్పండి? పట్టుబడకుండా మోసం చేయాలి, పట్టుబడకుండా హత్యలు చేయాలి అంటే ఎంత తెలివితేటలు ఉండాలి? ఉండాలా లేదా? మరి అట్లా చేయగలుగుతున్నాడు. స్కామ్లు చేస్తారు చూసారా, ఎంత లోసుకులు ఉంటాయంటే ఎంతో తెలివిని ఉపయోగించి సిబిఐ సిఐడి వాళ్ళని పట్టుకోవడానికి ఇంకా చాలా ఎక్కువ తెలివిని పెట్టాలి. అవన్నీ బయటికి రాకుండా మోసం చేయగలిగినంత తెలివితేటలు చదువులతోనే రాలేదు. అంటే ఎందుకు వచ్చినాయి అవన్నీ? గుడ్డితనంతో వాడిని పెంచారు కాబట్టి. మౌలిక విలువలు లేని మనిషిని పెంచితే ఇట్లాగే తయారవుతాడు. ఇంకా ఏమంటున్నాడు? అట్లా అని చెప్పి వాళ్ళని నేను చంపనంటున్నాడు. అంటే ఎప్పుడైతే దుర్యోధనుడు చిన్నతనంలోనే ఈ పాపాలన్నీ చేశాడా, విషం పెట్టాడా, భీముడికి చంపుదాం అనుకున్నాడు, ఆ లక్క ఇంటిలో దహనం చేద్దాం అనుకున్నాడా, మళ్ళీ జూదమాడి వాళ్ళ రాజ్యాన్ని అపహరించే ప్రయత్నం చేశాడు, ద్రౌపదిని మానభంగం చేసి అవమానించే ప్రయత్నం చేశాడా? ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆపి ఉంటే, ఒక్కరోజే ఆపి ఉంటే, మొదట్లోనే మొట్టమొదట ఎప్పుడు ఆపాలి వాడిని? కర్ణుడికి అంగరాజ్యాన్ని ఇచ్చాడు చూడండి, నేను తాత సొత్తు అన్నట్టు తెచ్చి అప్పుడు ఆపు ఉండాలి. ఆపలేదు. విషం పెట్టిన రోజున ఆపు ఉండాలి, అప్పుడు ఆపలేదు. ఇవన్నీ ఆపకపోయేటప్పటికి ఇంత కురుక్షేత్రమే చేయాల్సి వచ్చింది, కురుక్షేత్ర యుద్ధానికి ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అట్లాగే మనం కూడా మనలో ఉన్న దుష్టభావం చిన్నగా ఉన్న రోజే గుర్తించకపోతే అది ఎదిగి మహావృక్షం అవుతుంది. గోటితో పోయేదానికి గొడ్డలి పట్టుకురావాల్సి వస్తుంది. విన్నారా సామెత? ఒక చిన్న అలవాటుని ఇప్పుడు మార్చేస్తే పోయే అలవాటు రేపు ఏమవుతుంది? మననే మింగేసేది అవుతుంది. అది ఎందుకు? ఈ చిన్నదే కదా అని వదిలేస్తాడు. ఈరోజు చిన్నపిల్లల్ని గారాబం చేస్తుంటారు తల్లిదండ్రులు. ఇప్పుడేమో ఏమనిపిస్తూ ఉంటుంది, వాడి అల్లరి చిల్లరి చేష్టలన్నీ కూడా గారాబంలో దాటేస్తుంటారు. ఇప్పుడు గారాబంలాగా ఉంటుంది. చిన్నవాడు చిన్న చిన్నవి చేస్తాడు, పెద్దవాడైతే పెద్ద పెద్దవి చేస్తాడు. అప్పుడు తల బాదుకుంటే మాత్రం వాడు మారుతాడా? ఇప్పుడు ఎంతమంది లోకంలో యువతి యువకులు అందరూ కూడా బరి తెగించి తిరిగే ఈ ప్రవర్తన వాళ్ళకు వచ్చింది ఎవరి కారణం అండి చెప్పండి? పుట్టుకతోనే మ్యానుఫ్యాక్చరింగ్ అట్లా వచ్చిందా వాళ్లకు? ఎవరు కారణం దానికి? పెంపకం. సమాజం అనే ఒక మాట అనేస్తే సమాజంలో మనమే ఉన్నామని గుర్తించి అనాలి ఎప్పుడన్నా కూడా. మనం లేకుండా సమాజం ఉంటుందా? ఉండదు. మనం పక్కకు నిలబడి సమాజం అంటామా? అనలేము. ఆ తల్లిదండ్రి గనక చిన్నతనంలోనే, ఇప్పుడు ఉదాహరణకి వస్త్ర నియమం ఉందనుకోండి, చిన్న పిల్లలకి ఎట్లాంటి బట్టలు వేస్తారంటే ఇక్కడ దాకా ఉన్న బట్టలు వేస్తారు. ఆడపిల్లలకు కూడా స్లీవ్లెస్లు బాగా ముద్దుగా ఉంటుంది, వాళ్ళ అమ్మలకి చాలా బాగుంది అనుకొని వేస్తుంటారు. అదేమవుతుంది? వాళ్ళకి అలవాటు అవుతుంది. ఒక వయసు వచ్చిన తర్వాత వద్దు అన్నా వీళ్ళు వినరు. ఇంకా వింటారా? వినరు. అంతే బట్టలు వాళ్ళకి అలవాటు అయినాయి. మరి
అదే వేసుకుంటారు. ఇప్పుడు పెద్దవాళ్ళకి కాస్త పెద్ద పిల్లలు అయిన తర్వాత ఇది బాగాలేదేమో అని అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు వద్దు అంటే వీళ్ళు వినట్లేదు. మా పిల్లలు మా మాట వినట్లేదు. మీ పిల్లలకు ఆ బట్టలు ఎక్కడి నుండి వచ్చినాయి, ఎట్లా అలవాటైనాయండి? పుట్టుకతోనే అలాంటివన్నీ అలవాటు చేస్తున్నారు కదా, తిండ్లు అట్లాగే కదా. మరి ఇప్పుడు అది మానైపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు కురుక్షేత్ర యుద్ధం చేసినా గెలవలేవు. చిన్నప్పుడు ఏమనిపిస్తుంది, అంత కట్టడి ఎందుకు వాళ్ళ మీద, స్వేచ్ఛ, కొంచెం స్వేచ్ఛ ఇస్తే వాళ్ళు కూడా సుఖపడతారని అనుకుంటారు. అవునా? తిండి విషయంలో అట్లాగే అనుకోండి, ఏది అడిగితే అది ఇచ్చేయటం, తింటుంటే ఇది మంచి చెడు అని నేర్పించకపోవటం, ఇవన్నీ ఎట్లా ఉంటాయి? ధృతరాష్ట్ర లక్షణాలు ఇవన్నీ. కళ్ళకు గంతలు కట్టుకొని పెంచటం. అప్పుడు పెంచేసిన తర్వాత వాడేమవుతాడు? దుర్యోధనుడిలాగా అవుతాడు. చివరికి గాంధారి ఏడ్చినట్టు ఏడవాల్సి వస్తుంది. 100 మంది చచ్చిపోయారు, అప్పుడు ఏడ్చుకుంటూ కూర్చుంది. లాభమేమి? ఇది మనం అందరం ఈ సమాజంలో ఉన్నాం, అటువంటి కండిషన్లోనే ఉన్నామా లేదా? మరి మనం ఏం చేస్తున్నాం? చిన్నగా ఉన్నప్పుడే దాన్ని తీసేసే ప్రయత్నం చేయాలి. పిల్లలే కాదు, మనకు పుట్టే భావాల్లో కూడా. మనకు భావాలు ఎటువంటి ఉంటాయంటే, లోకంలో అందరూ బంధువులే కానీ అందరిలో ఈర్ష్యాద్వేషాలే ఉంటాయి. అందరూ స్నేహితులే కానీ అందరి మధ్యలో పోటీ భావమే ఉంటుంది. నేను బాగుపడాలి, నేను బాగుపడాలి. ఇప్పుడు చిన్నగా నేను బాగుపడాలనేది ఎట్లా ఉందంటే, కుటుంబం కోసం నేను చేస్తున్నాను, ఇది తప్ప అని అనుకుంటారు. అవునా? తప్పులాగా కనిపిస్తుంది చెప్పండి? కనిపించదు. అదే పెద్ద అవకాశం వచ్చిన రోజు వాడు ఎంత ఆశ ఎటువంటిది, ఎంత సంపాదించినా ఆ ఆశ పోదు. ఎంతమందిని ఎన్ని మోసాలు చేసైనా సరే చేస్తూనే ఉంటాడు. ఆ స్థాయికి ఎందుకు వచ్చాడు? చిన్న దాంట్లో నిగ్రహించలేకపోయాడు కాబట్టి. తన ప్రవర్తన, మాట్లాడే తీరు అన్నీ అట్లాగే ఉంటాయి. ఎందుకంటే ఒక మాట అన్నామంటే ఆ మాట ఎక్కడి నుండి వచ్చింది, మాట ఎటువంటిది? ఒకసారి అంటే తిరిగి తీసుకోగలమా? మనం అన్న తర్వాత బాధపడ్డా అది వెనక్కి తీసుకోలేదు. దాన్ని ఏమంటారు? విడువబడిన బాణం అంటారు. బాణం విడిచిన తర్వాత మళ్ళీ వెనక్కి రాదు. అది ఏం చేసినా సరే వాడిని అయ్యో అని వెంటనే నాలుక ఖర్చుకున్నా సరే వాడు వినేశాడు, అయిపోయింది. అట్లాంటిది ఎట్లా మాటయో ప్రతి చిన్న ప్రవర్తన అట్లాగే ఉంటుంది. తన సచ్చిదానంద స్మృతిని వదిలేస్తే గాని మనిషి విచ్చలవిడిగా ప్రవర్తించలేడు. అంటే విచ్చలవిడి ప్రవర్తన వస్తుంది అంటే అట్ ద కాస్ట్ ఆఫ్ సచ్చిదానంద స్మృతిని వదిలేయటం అని గుర్తించాలి. లోకంలో ఏదో అవుతుందని కాదు. చెడ్డగా బ్రతికినా మంచిగా బ్రతికినా బ్రతుకులాగా పోతుంది. చచ్చూరుకుంటాడు. చివరికి ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? చచ్చూరుకుంటాడు. కానీ బుద్ధి చెడిపోయింది కదా, అంతే కదా. చెడు అభ్యాసం చేయటం వల్ల ఆ జీవిత కాలంలో ఏం చేశాడు? బుద్ధిని అభ్యాసం చేశాడు. ఆ బుద్ధి శాశ్వతంగా తనతో ఉంటుంది. మంచిగా చేసిన అభ్యాసము, చెడుగా చేసినా సరే బుద్ధి శాశ్వతంగా తనతో ఉంటుంది. అది కురుక్షేత్ర యుద్ధంలోని అర్థమే అది. భగవద్గీత బోధంతా కూడా తన లోపలి వ్యవస్థను అర్థం చేసుకోవడానికి చేసిన బోధ. పైన కథ ఎట్లా కనిపిస్తుంది? అక్కడ కౌరవులు, ఇక్కడ పాండవులు అన్న కథ. ఎప్పుడైతే ఈ మొదటి అధ్యాయం దాటేస్తామో మనము, రెండో అధ్యాయంలో 10 శ్లోకాల మట్టుకు ఇంకా ఈ మాటలు ఉంటాయి. కొన్ని వీళ్ళు శత్రువులు, వీళ్ళు భీష్మ ద్రోణులు అనే మాటలు ఇంకా కనిపిస్తాయి. ఎప్పుడైతే స్వామి 11వ శ్లోకం మొదలు పెడతారో అప్పటి తర్వాత ఇంక ఈ కథ అనే సందర్భమే ఉండదు. అక్కడ ఉండకుండా బోధంతా ఏముంటుంది? జీవుడు, మనిషిగా జన్మనెత్తిన జీవుడు ఎటువంటి ప్రవర్తన చేయాలో అది ఉంటుంది. పూర్తిగా ఆత్మతత్వమే ఉంటుంది. ఎందుకట్లా ఉంది అంటే, ఇది మనం అర్థం చేసుకోవడానికి, మన జీవితాన్ని దానికి సమన్వయం చేసుకోవటానికి సందర్భాన్ని కల్పించారు. ఒక క్రియేషన్ అన్నమాట. మనకేం సంబంధం అనుకోకుండా ఇది మన జీవిత చరిత్రయే అని చెప్పటానికి అటువంటి ఒక సందర్భాన్ని కల్పించారు. ఎటువంటి ఆతతాయిన లక్షణాలు ఈ రోజు మనకున్నాయో, ఈ లోకంలో గుడ్డిగా బ్రతుకుతున్న వాళ్ళందరూ ఆతతాయినులే. ఆతతాయినులంటే అధికమైన పాపాన్ని చేసేవాడు. ఇంకా వాడిని చంపితే మనకు పాపం వస్తుంది అంటున్నాడు అర్జునుడు. పాపం అంటే ఏమిటి? పాపపుణ్యాలంటే మీకు తెలుసా ఏమిటో చెప్పగలరా? ఎదుటి వాడికి నష్టం చేయటం పాపం అట. ఇంకా పుణ్యం అంటే నష్టం చేయకుండా ఉండటం. ఆపోజిట్ వర్డ్స్, పాపం పుణ్యం, అంతేనా?
ఇదే ఇక్కడే మనం పప్పులో కాలేస్తాం. మనం ఏమనుకున్నాం, ఎదుటివానికి నష్టం చేయటం పాపం అనుకున్నాం. వాడికి నష్టం చేస్తే నీకెందుకు పాపం అంటే, పాపం అనే పదానికి అర్థం ఏమిటంటే పత్లుగతో ధాతు, అంటే జారిపోవటం, దిగజారిన ప్రవర్తన అని విన్నారా ఎప్పుడైనా? దిగజారిన ప్రవర్తన పాపం, ఉన్నతమైన ప్రవర్తన పుణ్యం. అంటే ఇవి వాళ్లతో పోల్చి కాదు, ఎప్పుడు కూడా పాప పుణ్యాలు తనకే గాని ఎదుటి వాడికి కాదు. తన ప్రవర్తన దిగజారితే తనకు పాపం, తన ప్రవర్తన ఎదిగితే తనకు పుణ్యం. ఇప్పుడు పాపం వస్తుంది అంటున్నాడు అర్జునుడు. పాపమేవ ఆశ్రయేత్, అటువంటి దుష్టులను చంపినా మనకు పాపం వస్తుంది, అంటే మనం దిగజారిపోతాం. ఇది ఎక్కడ ఉంటుందంటే లోకంలో సామాన్యుల్లో ఇది బాగా కనిపిస్తుంది. ఎంత ఉత్తమమైన ఆచరణ అని తెలిసినా చేయటానికి మనిషి ముందుకు రాడు. ఎందుకు? ఇది చేస్తే నేను ఏమైపోతాను. చాలా మంది సాధకుల్లో కూడా ఈ భావన ఉంటుంది. అంటే గబుక్కున ఇప్పుడు ప్యాంట్ చొక్కాలు వేసుకునేవాడు ఉన్నాడు అనుకోండి, రేపు గుడికి వెళ్ళేటప్పుడు పాపం బాగా చెప్తారు మఠంలో ఒకటే సోద ఏమిటంటే వస్త్ర నియమం మార్చమని చెప్పారని గుడికి వెళ్ళేటప్పుడు ధోతి కట్టుకుందాం అనుకుంటాడు. ఏమనుకునిస్తుంది వాడికి? ఇప్పుడు అందరి ముందు ఇదంతా చూపించడం ఎందుకు, నేనేదో నా లోపల నేను మారుస్తాను, ఇదంతా వద్దు. నలుగురు ఎట్లా ఉన్నారో అట్లా వెళ్ళాలి. అంటే నలుగురు చెడిపోయినా సరే ఆ నలుగురితోనే మనం వెళ్ళాలి. అది చెడని తెలిసినా సరే మనం అదే చెయ్యాలి. కానీ నేను ఇవాళ ధైర్యంగా కట్టుకుంటాను అంటాడు ఎవడన్నా? అన్నాడు. ధైర్యం రాదు. ఎందుకు రాదు? ఇప్పుడు అర్జునుడిలాగా అనమాట. వాళ్ళు ఆతతాయనులని తెలుసు, ధృతరాష్ట్ర పుత్రులని తెలుసు, వాళ్ళని చంపకపోతే వాడు మనని చంపేస్తారని కూడా తెలుసు. ఇప్పుడు అర్జునుడు ఊరుకుంటే ఆపేస్తారా యుద్ధం? ఏం చేస్తారు? అర్జునుడిని చంపేస్తారు, అంతే కదా. యుద్ధం తను చేయకపోతే కొట్టి చక్కగా హాయిగా ఉంటాడు. వాడి లక్ష్యమే అది కదా. మనం యుద్ధం చేయకపోతే వాడు మమ్మల్ని చంపేస్తాడని తెలిసినా సరే చేయనంటున్నాడు. ఎట్లాగో లోకం మనం చెడగొడుతుంది అని తెలిసినా సరే లోకాన్ని అనుసరిస్తాడు. ఇది ఎట్లా ఉంది మనకిప్పుడు? మీరు ఎన్ని చెప్పినా సరే అదే కరెక్ట్ అనిపిస్తుందా? అదే అర్జునుడి భావం ఇక్కడ. ఎన్ని శ్లోకాల్లో చెప్తాడు ఈ మాటలు, చివరి దాకా ఇప్పుడు 47వ శ్లోకం దాకా ఇదే సోద. ఎన్ని రకాలుగా సమర్థించుకుంటాడంటే తన భావాన్ని ఇంకా రకరకాలుగా వస్తుంది. ఇంకా అందరూ యుద్ధం చేస్తే అంత హింస అవుతుంది. అసలు హింస అనే పదాన్ని వాడటానికి క్షత్రియుడికి, అర్జునుడు పుట్టుకతో క్షత్రియుడు యుద్ధాన్ని హింస అంటాడు ఎప్పుడైనా? అంటే ఒక క్షాత్రధర్మం నిలబడుతుందా అక్కడ? నిలబడదు. అంటే ఆ క్షాత్రధర్మాన్ని కూడా వదిలేసి ఇక్కడ ఏం నటిస్తున్నాడు? ఇప్పుడు యుద్ధం చేయడం హింస అంటున్నాడు. ఎక్కడైనా రాజు యుద్ధం చేయటం హింస అన్నాడంటే తన రక్షణ వ్యవస్థను బలహీనపడ్డదా లేదా? అయితే మొత్తం అహింసావాదైతే రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు బుద్ధుడిలాగా. అంతేగాని రాజుగా ఉంటే మాత్రం ధర్మం ఏమిటి? దుష్ట శిక్షణ చేయాల్సిందే. ఇప్పుడు స్వామి ఎన్నో అవతారాల్లో వచ్చి రాక్షసులను సంహరించాడు. అది హింస అవుతుందా? దాన్ని హింస అంటామా? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని మనం ఎట్లా అన్నామో, తనలోని దుష్ట భావాలను తాను హింసించటం కూడా అది హింస కాదు. అదేమిటి? రక్షణ, పాలన. విష్ణువు పాలన చేస్తాడు కాబట్టి అవతారాలు ఎత్తి ఎప్పుడెప్పుడు దుష్టత్వం అంతా పెరిగిపోతుందో అప్పుడప్పుడు వచ్చి రక్షణ చేస్తున్నాడు కదా. అంటే మన లోపల ఉన్న దుష్టభావం ఎప్పుడెప్పుడు బయటికి వస్తుందో అప్పుడప్పుడు మనం అవతరించాలా లేదా విష్ణు రూపంలో? దాన్ని హింస చేయాలి. దాన్ని ఏమంటున్నాడు? పాపం అనుకుంటున్నాడు. ఎందుకు అనుకుంటున్నాడు? నలుగురు ఏది చేస్తే అది మనం చేయాలి అనే భావన ఒక సామాన్యుడికి ఉంటుంది. సాధకుడైతే ఏం చేస్తాడు? దాన్ని అతిక్రమిస్తాడు. ఏం చేస్తాడు? ఏది చేసినా సరే నా ధర్మాన్ని ఆచరించటానికి నేను సగర్వంగా దాన్ని ఆచరించి చూపిస్తా. ఎట్లా ఆచరించాలి? ఒక దీపం వెలిగితే అది ఎన్ని దీపాలను వెలిగిస్తుందండి? ఎన్ని దీపాలు వెలిగిస్తుంది? లెక్కలేదు దానికి. అది వెలిగినంతసేపు వెలిగిస్తూనే ఉంటుంది. ఆ సమయంలో దాని వెలుగు కోల్పోతుందా? పోదు. దాని వెలుగు కోల్పోదు. ఎన్ని లక్షల దీపాలనైనా అది వెలిగించే సమర్థత దానికి ఉంది. అట్లాగే మన ఒక్క ఆచరణ ఎట్లా ఉండాలి? 100 మందికి దారి చూపించేటట్లు ఉండాలి, 1000 మందికి దారి చూపించేటట్లుగా ఉండాలి. ఒక్క ఆచరణ ధైర్యంగా చేసి ఇది చెయ్యి నువ్వు కూడా అని చెప్పగలిగితే చాలు, ఇంకొక దీపాన్ని వెలిగించిన వాడవుతాడు. ఇందులో ఏమైనా కష్టమైన విషయం ఉందా? అయినా ముందుకు రాడు. ఈ అయినా అన్న పదం ఉంది చూసారా? కానీ అయినా
ఈ రెండు ఉన్నంతసేపు ఇవే ఇక్కడ అర్జునుడి కండిషన్స్. కండిషనల్ గా మాట్లాడుతున్నాడు. వీళ్ళందరినీ చంపకపోతే అందరం కలిసిపోయి రాజ్యం తీసేసుకుందామంటే ఇస్తాడా దుర్యోధనుడు? ఏమన్నాడు? 5 ఊర్లు కూడా ఇవ్వనన్నాడు. సూది మొన మోపినంత స్థానం కూడా నీకు ఇవ్వనన్నాడు. అటువంటి వాడిని ఇప్పుడు ఏమంటున్నాడు? సబాంధవాన్. ఏమంటాడు ఇప్పుడు? తస్మాన్ నార్హావయం హంతుం ధార్తరాష్ట్రాన్ సబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినశ్యామ మాధవ. హే మాధవ, హే జనార్దన. జనార్దన పదానికి అర్థం ఏమిటంటే, జన శబ్దంకి అర్థం ఏమిటి? పుట్టినది అని అర్థం. పుట్టిన దానికి అర్థనం అంటే హింసించుట. పుట్టిన దాన్ని హింసించేవాడు. పుట్టిన దాన్ని హింసించడం అంటే అదేమిటి? పుట్టిన దాన్ని హింసించడం అంటే అక్కడ అర్థం ఏమిటంటే, తన సచ్చిదానంద స్మృతి పుట్టినదా ఉన్నదా? పుట్టిందా ఉందా? సత్శబ్దానికే అర్థం ఏమిటి? ఉనికి అంటే ఉండటం. ఉండటం. ఉన్న తనకు ఇతరమైన ఏ కోరిక వచ్చినా అది పుట్టిందే కదా, కొత్తగా పుట్టింది. అంటే ఇదివరకు లేదు, ఇప్పుడు పుట్టింది. ఈ సచ్చిదానంద స్మృతి కంటే వేరుగా ఏదైనా పుడితే దాన్ని హింసించేది ఏది ఉంటుందో అది జనార్దన లక్షణం. అంటే మనిషి, ప్రాణులు ఏవైనా సరే, జీవులు ఏవైనా సరే రచన ప్రకారంగా సచ్చిదానంద స్మృతి స్వరూపాలు. ఆ సచ్చిదానంద స్మృతియే పరమాత్మ. ఆ పరమాత్మ లోపల ఏం చేస్తుంది? తనకంటే వేరుగా ఏదొచ్చినా సరే దాన్ని హింసిస్తుంది. ఇక్కడ ఇంకో పదం వాడాడు, నిహత్య ధార్తరాష్ట్ర అని అన్నాడు. నిహత్య అంటే హత్య. హత్య అంటే చంపటం. నిహత్య అంటే నీ అనే ఒక ఉపసర్గ అంటాం దాన్ని, ప్రిఫిక్స్. అంటే ఒక పదానికి ముందు వాడే ఉపసర్గ అంటాం. ప్రిఫిక్స్ అంటే మీకు అర్థమవుతుంది కదా, సఫిక్స్ ప్రిఫిక్స్ అంటారు. ఒక పదానికి ముందు వాడే పదాన్ని ప్రిఫిక్స్ అంటారు, తర్వాత వాడేదాన్ని సఫిక్స్ అంటారు. అట్లాగే మనకు ఒక పదాన్ని సంస్కృతంలో వాడినప్పుడు ముందు వాడితే దాన్ని ఏమంటారు? ఉపసర్గలు అంటారు. దాని తర్వాత వాడితే ప్రత్యయం అంటారు. అవి విని ధారణ చేయగలిగితే చేయండి. ఇప్పుడు ఏమంటున్నాడు? హత్య శబ్దానికి నిహత్య అంటున్నాడు. అంటే అర్థం ఏమిటంటే, హత్య అంటే హింసించటం, నిహత్య అంటే తనను నిలుపుకొని, తనను రక్షించుకొని దాన్ని హింసించటం అర్థం. ఇప్పుడు ప్రకృతిలో కొన్ని ఉపమానాలు ఉన్నాయి. దాన్ని చంపినంత మాత్రాన, హింసించినంత మాత్రాన అది దాని మీద పగతో కాదు, తనను నిలుపుకోవటం అని అర్థం. ఎప్పుడైనా మీరు నీళ్లలో ఓడబోతుంది చూసారా? ఓడ ముందుకెళ్తూ ఉంటే నీటిని చీల్చుకుంటూ వెళుతుంది. అక్కడ భావన ఓడ తనను తాను నిలుపుకొని ముందుకు వెళ్ళటమా, నీటిని చీల్చటమా? తనను తాను నిలుపుకొని ముందుకెళ్తుంది, అందుకోసం నీటిని చీలుస్తుంది. నీరెటువంటి స్వరూపం? చీల్చబడని స్వరూపం గనుక తనను నిలుపుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. అది నీటిలో మనకు ఓడలో కనిపిస్తుంది. ఎట్లాగో తన దుష్ట భావాలని చంపటం అనేది తనను నిలుపుకోవటం కోసం, తన సచ్చిదానంద స్మృతిని నిలుపుకోవటం కోసం దాన్ని చంపుతున్నాం గాని దుష్ట భావాల మీద పగ కాదు మనకు. అది తనకంటే వేరైన స్వరూపం. దాన్ని తీసేయాలి. తీసేస్తే ఏమైంది? తనను నిలుపుకున్న వాడవుతున్నాడు. అట్లాగే ఒక వెలుగు కిరణం ఉందనుకోండి, దీపం వెలిగించగానే ఎట్లా వస్తుంది? ఆ వెలుగు కిరణం చీకటిని ఛేదించుకుంటూ వస్తుంది. ఇంకా చీకటి ఉంటుందా అక్కడ? ఉండదు. ఒకసారి ఒక అతను అన్నాడట, ఇల్లంతా చీకటిగా ఉంది, ఇల్లంతా చీకటిగా ఉంది అన్నాడట. ఇంకొక అతను వచ్చి, ఆగండి నేను వచ్చి చూస్తానని దీపం పట్టుకొని వచ్చి చూస్తాను అన్నాడట. అతను దీపం పట్టుకొని వచ్చి చూసేటప్పటికి ఇక్కడ చీకటి లేదు. ఎక్కడుంది చీకటి అని అడిగితే, నువ్వు దీపం పట్టుకోకుండా రా అంటే, దీపం లేకుండా చీకటిని మాత్రం ఎట్లా చూస్తానని అతను. దీపం ఉంటే చీకటి ఎట్లా ఉంటుంది అని ఇతను. అంటే దీపం ఉన్న చోట చీకటి ఉండదు, మధుసూదనుడు ఉన్న చోట అన్యమైన తలంపులు గాని ఏవి ఉండవు, ఇతర కోరికలు ఏవి ఉండరు. అందుకే మధుసూదనుడిని నిలుపుకోవాలంటే ఏం చేయాలి? మనలో పుట్టే అన్య భావాలని, అంటే వేరు భావాలని, కోరికలను అన్నిటినీ తీసేస్తే లోపల సచ్చిదానంద స్మృతి చక్కగా వెలుగుతూనే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? తనను నిలుపుకోవటం కోసం వాళ్ళని చంపటం అనేది నేను చేయను అంటున్నాడు అర్జునుడు. అంటే విలువ తెలియటం లేదన్నమాట. తన లక్షణాల విలువ, తన పాండవ లక్షణ విలువ తనకి తెలియటం లేదు, తెలియకుండా మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇంకేమంటాడు? హే మాధవ అంటాడు. జనార్దన అయిపోయింది, ఇప్పుడు హే మాధవ. తస్మాన్, ఈ వలన, ఈ కారణం వలన, నార్హావయం హంతుం ధార్తరాష్ట్రాన్ సబాంధవాన్ ధార్తరాష్ట్రాన్. వీళ్ళెవరు ధార్తరాష్ట్రులు? సబాంధవాన్, మన బంధువులు.
ఎవరి బంధువులు? మన బంధువులైన ఈ ధార్తరాష్ట్రులను చంపటానికి మనకు అర్హత లేదు అంటున్నాను. నా అర్హవయం, వయం మనకు అర్హత లేదు. ఎవరికి? కృష్ణుడికి కూడా అర్హత లేదట. కృష్ణుడి రూపం ఏమిటి? పరమాత్మ స్వరూపమే అడ్డొచ్చేదాన్ని ఛేదించటం, వెలుగు స్వరూపమే చీకటిని ఛేదించటం. అటువంటి ఆ కృష్ణుడితోనే హే మాధవ అంటున్నాడు. మాధవ అంటే మా అంటే ప్రకృతి. ప్రకృతి అంటే మనిషి అభ్యాసం చేసిన లక్షణాలు, అంటే తన సొంత లక్షణాలు కాదు ఇవన్నీ, బయట నుండి నేర్చుకొని అలవాట్లుగా చేసుకున్న లక్షణాలన్నీ తనకున్న ప్రకృతి లక్షణాలు అంటారు. దాన్ని కంపింపజేసేవాడు మాధవుడు. మాం ధునాతి అంటే కంపింపజేయటం అంటే ఏమిటంటే ఒక్కసారి విదిలించటం అంటే తెలుస్తుందా మీకు? విదిలిస్తే ఏమవుతుంది? ఒక బట్ట మీద అన్ని ఏమైనా ముళ్ళు లాంటివి ఏమైనా చెత్త ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? దాన్ని తీసి గట్టిగా దులుపుతాం. దులిపితే ఏమవుతాయి? అవన్నీ ఒక్కసారిగా కింద పడిపోతాయి. అట్లాగే మన ప్రకృతిని అంతా కూడా మనం ఏవైతే పశుపక్షాది జన్మలలో తీసుకొచ్చిన ప్రవృత్తి ఉంటుంది కదా, ఆ ప్రవృత్తిని అంతా విదిలించేవాడు మాధవుడట. షేక్ చేస్తాడు మనని. ఆ మాధవ లక్షణంతో ఏమంటున్నాడు? మనకు అర్హత లేదు. సబాంధవాన్ ధార్తరాష్ట్రాన్ హంతుం న వయం అర్హ. వయం అంటే మనకు అర్హత లేదు మాధవ అంటున్నాడు. ఎందుకు? స్వజనం హి కథం హత్వా సుఖినశ్యామ మాధవ. మన వాళ్ళని మనం చంపుకొని మనం ఏం సుఖపడతాం? అట్లాగే అందరు లోకంలో ఏమంటారంటే, ఏమో ఈ అలవాట్లు అన్నీ చెడ్డవైతాయినే కానీ ఆ టైంలో ఎట్లా ఉంది మనకు? భోగాలు అనుభవిస్తుంటే ఎట్లా ఉంటుందండి? చల్ మోహనరంగా ఏం కనిపిస్తుంది? కన్ను మిన్ను గానడు అసలు. ఇప్పుడు మద్యం తాగటం తప్పు, తెలుసా లేదా? తెలుసు. తాగేవాళ్ళు ఉంటారా ఉండరా? వాళ్ళకి తెలుసా లేదా? తెలుసు. కానీ తాగినప్పుడు ఎట్లా ఉంటుంది? స్వర్గమే కనిపిస్తుంది. పోతే పోయింది మానవ జన్మ, పోతే పోయింది. తప్పు చేస్తే చేశాను, పాపం వస్తే వచ్చింది, కానీ ఎప్పుడో నరకం అంట ఇప్పుడు ఎవడు చూశాడు. ఇప్పుడు ఎట్లా ఉంది మనకి? చాలా బాగుంది. ఇది ఎవరు? స్వజనం. స్వజనం అంటే వాడికి పుట్టిన బుద్ధి అని అర్థం అంట. వాడి పురలో పుట్టిన ఒక బుద్ధి. దాని ఎట్లా ఉంది? దీన్ని చంపే అర్హత మనకు లేదు. వాళ్ళని చంపి మనం ఏం సుఖపడతాం? నోరు కట్టేసుకొని ఇప్పుడు తిండి అన్ని మానేసి అట్లా బ్రతుకు ఇట్లా బ్రతుకంటే ఏం సుఖం ఉంది ఇక్కడ అంటాడా లేదా? సుఖినశ్యామ మాధవ. ఏం సుఖం ఉంది మాధవ? ఇప్పుడు ఏమైంది? కోరికలు ఉంటే ఏమైంది చెప్పండి? తీర్చుకోవడానికి కృషి చేస్తున్నాను, అయితే అవుతుంది, లేకపోతే లేదు. తీరినప్పుడు సుఖంగా ఉన్నానా లేదా? తీరినప్పుడు ఏడుస్తున్నాను, అది వేరే విషయం. కానీ కోరిక తీరకపోతే ఏడుపు వస్తుంది, చాలాసార్లు వస్తుంది. ఆ కోరిక తీరిన తర్వాత సుఖం వచ్చిందా రాలేదా? వచ్చిందా రాలేదా? కొంచెం వచ్చినట్టు అనిపించిందా లేదా? అనిపించింది. మళ్ళీ తర్వాత దానివల్లనే మనకు కొరిగితో తలగొక్కున్నట్టు అవుతుంది చాలాసార్లు. అయినా సరే దాన్ని ఇవన్నీ లేకపోతే జీవితంలో సుఖమే ఉంటుంది, ఇంకా చప్పగా ఉంటుంది అని అంటారు. చూసారా లోకంలో జనాలు? వాళ్ళందరూ ఎవరో తెలుసా? ఆతతాయిన ధృతరాష్ట్ర పుత్రులు. వాళ్ళందరూ ఇట్లా మాట్లాడేవాడు. లోకంలో ఎంతమంది ఉన్నారండి? ఇప్పుడు ఉన్నప్పుడు ఎంజాయ్ చేయండి, అయిపోయింది. ఆ తర్వాత నెమ్మదిగా దిగుతుంది, ఆ మత్తు దిగుతూ ఉంటుంది. మత్తు దిగిన తర్వాత ఏమవుతుంది? తాగుబోతే ఎందుకు తాగుతాడో చెప్పగలరా మీరు? ఏమిటి? బాధ నుండి తప్పించుకోవడానికి తాగుతాడా? బాధలు లేని వాడు తాగరా? ఏదైనా వచ్చినప్పుడు దుఃఖంగాని సంతోషంగాని ఎక్కువైపోతే తాగేస్తారన్నమాట. అంటే అర్థం ఏమిటో తెలుసా మీకు? అది సంతోషాన్ని తట్టుకోలేడు, దుఃఖాన్ని కూడా తట్టుకోలేడు. దాన్ని ఉండకుండా అది మర్చిపోతాడు. ఇప్పుడు తాగినవాడు సుఖాన్నైనా మర్చిపోతాడు, దుఃఖాన్నైనా మర్చిపోతాడు, ఏదైనా మర్చిపోతాడు కదా. అంటే అది లేని స్థితి వాడికి కావాలి. ఎక్కువ ఆనందాన్ని తట్టుకోలేడు, ఎక్కువ దుఃఖాన్ని కూడా తను తట్టుకోలేడు. ఎందుకంటే దాని స్వభావ లక్షణం కాదు కాబట్టి దాన్ని తట్టుకోలేకుండా తప్పించుకోవాలి. ఇప్పుడు తప్పించుకోవాలంటే ఏం చేయాలి? మత్తులోకి వెళ్ళిపోవాలి. ఆ మత్తులోకి వెళ్ళిపోవటం అనేది ఏదైతే దుష్టంగా చేశాడో
ఆ మత్తునే స్వరూప లక్షణాన్ని ధారణ చేస్తే కూడా వస్తుంది. ఇంకా వాడికి సంతోషము తెలియదు, దుఃఖము తెలియదు. జ్ఞానులందరూ ఎందుకు హాయిగా బతుకుతారంటే వాళ్ళకి కష్టాలు లేక కాదు, సుఖాలు లేక కాదు, వాటిని గుర్తించనే లేరు వాళ్ళ ఆ స్థితిలో. అది కృష్ణ మత్తులో ఉండటం అంటే. అది తెచ్చుకోవచ్చు కదా, బాగుంటుంది. అది చేతకాక ఏం చేస్తాడు, ఈ మందు తాగి ఆరోగ్యం కూడా జడగొట్టుకుంటాడు, పూర్తిగా బుద్ధిని కూడా జడగొట్టుకుంటాడు. ఆరోగ్యం చెడిపోతే ఏమైందిలేండి, ఈ దేహంతో పోయేదే. ఆరోగ్యంగా ఉన్నా ఆరోగ్యం లేకపోయినా చచ్చిపోతామా లేదా? ఆరోగ్యవంతుడు కూడా చచ్చిపోతాడు, ఎప్పుడో అప్పుడు. చచ్చిపోడా? చచ్చిపోతాడు, పర్వాలేదు. కానీ బుద్ధి చెడిపోతే మళ్ళీ ఆ బుద్ధితో పుట్టొద్దు. బీజం పాడైపోయింది అనుకోండి, మళ్ళీ నాటినప్పుడు ఆ విత్తనాలన్నీ కూడా పాడైపోయిన బీజాలే వస్తాయి, సారమే పాడైపోతాయి, అంటే మూలంలో పాడైపోతాయి. మళ్ళీ జన్మనెత్తినప్పుడు ఇదే బుద్ధితో పుడతాడు వాడు. అప్పుడు మళ్ళీ ఏం చేయాలో తోచని స్థితే వస్తుంది. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న తాత్కాలిక సుఖాలను తీసేస్తే పరమానందం అనేది లోపల ఉంటుంది అని ఎవరైతే తెలుసుకుంటారో ఇవన్నిటినీ అవలీలగా నిగ్రహిస్తారు. ఇక్కడ ఏమంటున్నాడు, వీటిని చంపితే మనకేం సుఖం వస్తుంది అని అడుగుతున్నాడు అర్జునుడు. అంటే పతనానికి పరాకాష్ఠ, వివేకాన్ని కోల్పోవటానికి పరాకాష్ఠ, విచక్షణను పూర్తిగా కోల్పోయిన మనిషి అన్నమాట. అట్లా మాట్లాడుతున్నాడు ఇక్కడ అర్జునుడు. అయితే ఇంత నీచ స్థితిలో ఇటువంటి మాటల్లో కూడా బేలతనం, పిరికితనంలో కూడా అర్జునుడు చేసిన ఒకే ఒక్క మంచి పని ఏమిటో తెలుసా? ఇదంతా పక్క తాగుబోతుకు చెప్పుకోవట్లేదు, పక్క చెడిపోయిన వాడికి చెప్పుకోవట్లేదు. ఎవరికి చెప్తున్నాడు? మాధవుడికి చెప్తున్నాడు. ఆ ఒక్క మంచి పని మనిషి చేయగలిగితే వాడు బాగుపడతాడు. ఎందుకు? మాధవుడైతే ఏం చేస్తాడు, నీ ప్రకృతిని, నీ ప్రవృత్తిని అదిలించి విదిలించి వదిలదీస్తాడు, చేస్తాడు. అది 2వ అధ్యాయం మొదట్లోనే వస్తుంది. అది విదిలిస్తాడు. ఒక్కసారి దులిపారేస్తే వీడు వదిలేస్తాడు ఇవన్నీ. అటువంటి పనైనా మనం చెయ్యాలి. అంటే మనం ఎప్పుడైనా పోల్చుకున్నా గీల్చుకున్నా లోపల పరమాత్మతో చెప్పుకొని పరమాత్మతో మన నిస్సహాయ స్థితిని చెప్పుకోవాలి. కానీ ఎవడు ముందో వెళ్ళి ఏకరువు పెడితే ఎవడు మన కష్టాలను తీర్చేవాడు లేడు లోకంలో. తీరుస్తారు ఎవరన్నా? తీర్చాడు. ఏదైనా తీర్చినా ఉచిత సలహా ఇస్తాడు, అంతేగాని కష్టమైతే తీరదు. అచ్చేయి ఇచ్చేయి అని ఏదో ఒక ఉపాయం చూపిస్తాడేమో కానీ మన కష్టాల ఎవరూ తీర్చలేరు. మన కష్టానికి మూల కారణం ఎక్కడ ఉంది? తన బుద్ధిలో ఉంది. దీన్ని ఏమని అడగాలి పరమాత్మనంటే, నేను చేయలేకపోతున్నాను, ఆ చేయలేని స్థితి నాకు అర్థమవుతుంది, స్వామి నాకు సమర్థతనివ్వు అంటే స్వామి ఏం చేస్తాడు, ఆ సమర్థత నీకిచ్చి, తన సమర్థ స్వరూపాన్ని నీకిచ్చి నీ చేత అది జయింపబడేటట్లుగా చేస్తాడు. అర్జునుడి చేత యుద్ధం ఎందుకు జయించాడు? స్వామి కావాలనుకుంటే దుర్యోధనుడిని మార్చాలంటే ఇట్లా అంటాడు. అట్లా ఏమవుతుంది? అప్పుడు మారిపోవన్నీ. కృష్ణుడు ఇంట్లో అంటే ఏవైనా అవుతాయా కదా సినిమాల్లో? చెప్పండి, అవుతాయి. అయినా అట్లా అనలేదు ఆయన. ఇంత నాటకం రచించి పాండవులనే ఒక అంశాన్ని సృష్టించి ఆ పాండవులకు జ్ఞానాన్ని ప్రసాదించి ఆ పాండవుల చేత ఈ కౌరవులను చంపించాడు. అంటే కర్తాభావం ఎప్పుడు కూడా పరమాత్మ తీసుకోడు. ఎందుకంటే పరమాత్మ దృష్టిలో ఈ సృష్టిలో దుష్టత్వమే లేదు కనుక. దుష్టత్వం అనేది మన ఊహాకల్పన. మనము ఎట్లాగంటే తిరగదిప్పి చూస్తున్నాం మన స్వరూపాన్ని, ప్రతిబింబ రూపంలో చూస్తున్నాం. ప్రతిబింబం తిరగదిప్పు ఉంటుందా, నేరుగా ఉంటుందా? ప్రతిబింబం అంటే ఇప్పుడు నీడ పడింది అనుకోండి, నీడ తిరగదిప్పు ఉంటుందా, నేరుగా ఉంటుందా? తిరగదిప్పు ఉంటుంది. ఆ నీడ జీవితాన్ని చూసి మనం సత్యం అనుకుంటున్నాం. మన జీవితం అది కాదు. ఇదంతా బయట కనిపించేదంతా లోపల స్వరూపానికి నీడ ఎప్పుడు తిరగదిప్పే కనిపిస్తోంది. అందుకని మనం మోసపోతున్నాం. ఇప్పుడు స్వామి ఏం చేస్తాడు, అది నిజంగా లేదురా అని సరి చేస్తాడు, అంతే. సింపుల్. ఇది హింస కాదు, ఏమి కాదు, చాలా సులభం. స్వామికి ఇది కష్టంగా కూడా ఏముండదు. ఎందుకంటే ఆయనకు తెలుసు కదా రచనలో ఇది లేదని. మనకు తెలియదు కానీ ఆయనకు తెలుసు నా రచనలో దుష్టత్వమే లేదు, మనిషి చెడిపోవడం అనేదే లేదు. దాన్ని వాడు తప్పుగా చూస్తున్నాడు, తప్పుగా ఎంచుతున్నాడు కాబట్టి సరి చేసేస్తాడు. ఆ సమర్థత మనకిచ్చి చేయిస్తాడు. ఈ 11వ అధ్యాయంలో కూడా స్వామి చెప్తాడు, ఏమంటాడంటే, ఇదివరకే అందరినీ చంపేశాను, నువ్వు నిమిత్త మాత్రంగా చంపు. మయాహతాన్ త్వం జహి విశ్వరూపంలో చూపిస్తాడు. వీళ్ళందరూ ఇదివరకే చచ్చిపోయారు, ఇప్పుడు నువ్వు చంపేదేం లేదు కొత్తగా, నేను చంపేశాను. ఇప్పుడు నువ్వేం చేస్తావు, నిమిత్త మాత్రంగా ఉండి చంపు.
అది స్వామి మన చేత చేయించే, మనలోని దుష్టత్వాన్ని సమూలంగా తీసేసే ఉంది సృష్టి మనం రచించింది. ఈ రోజు మన గ్రహింపులో ఉన్న ఈ దుష్ట భావాలని మనం తీసేస్తే అది స్వామితో కూడి యుద్ధం చేయటం అవుతుంది. అది ఆ దారిలో వెళ్తున్నాడు గనక అర్జునుడు ఇంత పిరికి మాటలు, ఇంత దిగజారిన మాటలు మాట్లాడినా పైకెక్కుతాడు. ఇప్పుడు ఆ ఎక్కటాన్ని కూడా మనం చూద్దాం. చెప్పండి. ఏతాన్ న హంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే నిహత్య ధార్తరాష్ట్రాన్ నః కా ప్రీతి స్యాం జనార్దన పాపమేవ ఆశ్రయేద్ అస్మాన్ హత్వైతాన్ ఆతతాయినః తస్మాన్ నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ సబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినస్యామ మాధవ. మాధవ మాధవలో ధ పలకలేదనుకోండి, ఆయన మనం షేక్ చేయలేడు. అప్పుడు ఎప్పుడైనా మహాప్రాణ అక్షరం వచ్చినప్పుడు చక్కగా పలకాలి. మాధవ, సుఖినస్యామ మాధవ. ఓం తత్ సత్.